పల్నాడు జిల్లా నర్సారావుపేటలోని ఇస్లాంపేటలో పోలీసులు కార్డాన్ సెర్చ్ నిర్వహించారు. నర్సారావుపేట డీఎస్పీ హనుమంతరావు ఆధ్వర్యంలో రంగంలోకి దిగిన పోలీసులు ప్రతి ఇంటిని క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఈ నిర్బంధ తనిఖీల్లో భాగంగా సరైన పత్రాలు, ఆధారాలు లేని 68 బైకులతో పాటు 2 ఆటోలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. శాంతి భద్రతల పరిరక్షణ, అసాంఘిక కార్యకలాపాల అదుపు కోసమే ఈ విస్తృత తనిఖీలు చేపట్టినట్లు డీఎస్పీ తెలిపారు. ఆఫీసర్స్ నిన్నంతా కలిపి ఇల్లు కూడా క్షుణ్ణంగా తనిఖీ చేయడం జరిగింది. ఈ ఏరియా పెట్టడంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇక్కడే రౌడీ షీటర్స్ కానీ సాయంత్రానికి ఏదో ఒక ఇష్యూస్ కానీ బాగా వస్తూ ఉంటాయి. తాగి గొడవలు ఎక్కువ జరుగుతూ ఉంటాయి. ఈ ఇస్లాంపేటలో ఇప్పుడు ప్రజెంట్ కూడా 14 మంది రౌడీ షీటర్లు ఉన్నారు. పోయిన డిసెంబర్లో ఈ ముసలోళ్ళు, ముత్తగా వాళ్ళు, పనికిరాని వాళ్ళు, కేసులు లేని వాళ్ళు, ఏజ్డ్ వాళ్ళందరం తీసేసిన తర్వాత కూడా స్టిల్ 14 మంది రౌడీ షీటర్స్ ఇక్కడ ఉన్నారు. ఇందులో 6 ఎలక్షన్ కేసెస్లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు ఉన్నారు. మిగతా వాళ్ళు రొటీన్గా ఓపెన్ చేయబడ్డ వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ ఇల్లు కూడా క్షుణ్ణంగా తనిఖీ చేయడం జరిగింది. అదే కాకుండా ఈ గంజాయి హాట్స్పాట్స్ కూడా ఉన్నాయి ఇక్కడ, వాటిని కూడా తనిఖీ చేయడం జరిగింది. అయితే ఎక్కడ ఏమీ దొరకలేదు. బట్ 68 రికార్డ్లెస్ 2 వీలర్స్ సీజ్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా రికార్డ్ లేకుండా ఉన్నాయి. వీళ్ళందరికీ వెహికల్ ఓనర్స్కి సాయంత్రం దాకా టైం ఇస్తున్నాము. సాయంత్రం లోపు రికార్డు కనుక ఎక్కడైనా ఇంట్లో కానీ ఎక్కడైనా వేరే దగ్గర ఉంటే కూడా తీసుకొచ్చి ఫైనాన్స్లో ఉన్నా సరే తీసుకొచ్చి చూపించగలిగితే ఆ వెహికల్ రిలీజ్ చేస్తారు. లేకపోతే 2 టౌన్ పరిధిలో కేసు పెట్టేసి మొత్తం కూడా సీజ్ చేసి కోర్టుకు పెట్టడం జరుగుతుంది.